2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా పుష్కరాలు నిర్వహించడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కరాలు నిర్వహిస్తామని, ఘాట్ల సంఖ్యను పెంచుతామన్నారు. భక్తులు గోదావరి పుష్కరాలకు తరలివెళ్తారు సార్. పుణ్య స్నానాలు చేయడం కోసం ప్రధానమైనది ఘాట్ల నిర్మాణం. గతంలో నిర్మించిన ఘాట్లు సరిపోక ఎక్కడికక్కడే గోదావరిలోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కూడా తమ ద్వారా దృష్టికి వస్తున్నాం. ఇవాళ ఒక్క పుష్కరాలకు సంబంధించి ఒక్క ఘాట్లే కాదు సార్, వివిధ శాఖలు ఉన్నాయి దీని కింద. ఒకటి ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సార్. దీని పుష్కరాలకి అడ్వాన్స్ గా కనుక ప్లాన్ చేయకపోతే కనీసం 10 కోట్ల మంది వస్తారు. ఈ దఫా 10 కోట్ల మంది వస్తారని అంచనాతో ముందుకెళ్తా ఉన్నాం. మనం ఏదైతే ఉన్న ఘాట్లు చాలా చోట్ల, ఒక రాజమండ్రి, కొవ్వూరే కాదు, నర్సపూరే కాదు, చాలా ఘాట్లు ఉన్నాయి సార్. ప్రతి పంచాయతీ ఏరియా కూడా చాలా ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్ల నిర్మాణం చేయలే. మేము ఎవరికి నిర్వహణ ఎవరు చేయాలో తెలియట్లా. ఎలా ఉందంటే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, ఘాట్లు కట్టడం వరకే మా బాధ్యత అంటారు. స్థానిక సంస్థలు ఏమో మాకేం సంబంధం, ఇరిగేషన్ వాళ్ళు చేయాలంటారు. ఎవరు చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. గతంలో కూడా ఆఖరిలో నిర్మాణం మొదలుపెట్టినందువల్ల ప్రమాదాలు జరిగింది సార్. ఆఖరి రోజు దాకా పని జరుగుతూనే ఉంది. ఫలితంగా ప్రమాదం జరిగి అనేక మంది మరణించారు. అన్ని శాఖలు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టకుండా ఆఖరి నిమిషంలో హడావిడి చేస్తే డబ్బు వృధా తప్పితే ఫలితం రాదు సార్. అందుకని ఇవాళ మేము అడుగుతున్నాం, మంత్రి గారిని అడుగుతున్నాం, తక్షణమే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటయ్యి ఇప్పటి నుంచే ఏ ప్రాంతంలో ఏమి ఏర్పాట్లు చేయాలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయనకు వచ్చింది కాదంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ మీ ఎమ్మెల్యేలంతా, స్థానిక ఎమ్మెల్యేలంతా ఉంటారు. అక్కడ మీరు ఏం కావాలో కానీ చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారి త్వరలో మీటింగ్ కూడా పెడుతున్నారు. రేపు 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్, ఫుడ్, శానిటేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్, ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు లింక్ అయి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, ఎందుకంటే వాస్తవం అధ్యక్ష, లాస్ట్ టైం కూడా 2015లో ఒక 4 నెలల ముందే ఆ ఘాట్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష. ఆ 3-4 నెలల్లోనే టెండర్స్ పిలిచి వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత గాని ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం. అంచేత అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాట్లు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ